కవిత లేఖ. రాజకీయ ఉనికి కోసమే ఆమె పోరాటం. బీఆర్ఎస్ గొడవలు టీ కప్పులో తుఫాన్ లాంటివి. కేటీఆర్ కవిత పంచాయతీ కాంగ్రెస్కు అవసరం లేదు. కేసీఆర్ నీళ్ళలాగా ప్రజాధనం దుర్వినియోగం చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్. ఏమన్నాడు, ఏం కథ ఒకసారి చూద్దాంపా. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు ప్రభుత్వం తరపున ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం కొరకు ముఖాముఖి కార్యక్రమం పునఃప్రారంభించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ముఖాముఖి కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలను, సూచనలను, అభిప్రాయాలను నేరుగా మంత్రులకు తెలియజేసే అవకాశం ఉందని తెలిపారు. భూ పంచాయతీలు, సీనియర్ సిటిజన్ ఇష్యూస్, ఉద్యోగ అవకాశాలు, పార్టీలో పదవులు తదితర సమస్యలపై సావధానంగా వింటూ వినతి పత్రాలు స్వీకరించానని పేర్కొన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ప్రజాభవన్లో ప్రజా సమస్యలకు సంబంధించి విజ్ఞప్తులు స్వీకరించినట్లు వెల్లడించారు. పార్టీకి గాంధీ భవన్ దేవాలయం లాంటిదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన దేవాలయంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. టీ కప్పులో తుఫాను. కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు గాంధీ భవన్కి వచ్చి సమస్యలు తెలుపుకోవాలి, విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నభూతో నా భవిష్యత్తు తరహాలో కాంగ్రెస్ పాలన సాగుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో హనుమంతుడి గుడి లేని ఊరు ఎలా ఉండదో అలానే ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నేతలు పిల్లి శాపనాదాలు పెట్టడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో గొడవలు టీ కప్పులో తుఫాన్ లాంటివని వ్యాఖ్యానించారు. ఉనికి కోసం గులాబీ పార్టీ నేతలు డ్రామాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు. రాజకీయంగా దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని కామెంట్స్ చేశారు. పీసీ ఘోష్ కమిషన్కు విచారణకు ఎవరినైనా పిలిచే అవకాశం ఉందని ఈ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్కు జారీ చేసిన నోటీసులపై స్పందించారు. కేసీఆర్ నీళ్ళలాగా ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కవిత రాజకీయ ఉనికి కోసమే పోరాటం చేస్తున్నారని, వార్తల కోసమే లేఖలు రాశారని దుయ్యబట్టారు. కవిత అంశం టీ కప్పులో తుఫాన్ లాంటివని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కవిత పంచాయతీ కాంగ్రెస్కు అవసరం లేదని వెల్లడించారు. ఎవరిని పిలవాలనేది కమిషన్ ఇష్టమని, నీళ్లు ఇస్తే సంతోషమే కానీ నీళ్ళలా తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం గాంధీ భవన్లో ఏర్పాటు చేశారని, సత్వర సమస్యల పరిష్కారం కోసం మంత్రుల ముఖాముఖి కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇక నిన్న పొన్నం ప్రభాకర్ గుమ్మా జాకాన్ని గుంపు కట్టుకొని చిన్నగా మెల్లగా గాంధీ భవన్లో అడుగు పెట్టిండు. ఇక అందులో ఎవరెవరి సమస్యలు ఉన్నాయి, ఎవరెవరు ఇబ్బందులతో బాధపడుతున్నారు, ఎవరెవరు పార్టీలో చోటామోటా నాయకులు అయ్యో మేము కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటే మమ్మల్ని ఇలా యాళ్ళ అంటలేరు, మాళ్ళ అంటలేరు, ఏంది పాపం అనేది ఎవరెవరి మనసులల్లా మరి ఏ రకమైన ఇబ్బందులు, బాధలు, గోసలు, కష్టాలు, కన్నీళ్ళు ఉన్నాయో ఇక వాళ్ళని మేము ఎదుర్కొంటాం అని ఇక నేను గాంధీ భవన్లో ఆయన ఆరతి పట్టి స్వాగతం పలికి ఇక తమాషగా ఇందిరా భవన్ లోపల కూర్చొని ఇక మరి చోటామోటా లీడర్ల, కార్యకర్తల, ప్రజల విన్నపాలు విన్నాడు. ఇక వాళ్ళకు కొన్ని ఏమంటే ఇక ఫోన్లలో కూడా తశ్వటివి ఫోన్లలో కూడా పని కానిచ్చిండు. ఇక చిన్నగా మెల్లగా ఎవరికి చెప్పే సమాధానం వాళ్ళకు చెప్పిండు. మొత్తానికి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జర్రా ఇక నిన్న మొన్న మేము అటు ఇటు ఉరుకులాట ఉంటుంది, మేము మంత్రులం కాబట్టి మాకు అటు ఇటు
ఉరుకులాట ఉంటుంది కాబట్టి గనుకనే జర్రంతా ఇది ఒక 4 రోజుల పాటు తాత్కాలికంగా ఆపినాము, మళ్ళీ సురువు చేసినాము. ఎవరికి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ఏ కార్యకర్త కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ కాంగ్రెస్ పార్టీ సమన్యాయం చేస్తుందని ఈ రకంగా నిన్న గాంధీ భవన్లో పొన్నం ప్రభాకరు అనుకొచ్చిండులా. ఇక పోతే